అన్న మన తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు ఎవరైతే గల్ఫ్ కంట్రీలలో ఉంటారో ఉన్న వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రోజు అంటే 28 ఫిబ్రవరి ఇప్పుడు మధ్యాహ్నం పూట మన సౌదీలో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖత్తర్లో కానీ, దుబాయ్లో కానీ, అబుదాబిలో కానీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ఇప్పుడని కాదు మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నది. మన ఎవరెవరైతే ఎయిర్ బేస్ల దగ్గర, ఎయిర్ ఫోర్స్ దగ్గరలో ఉంటారో ఆ సర్కిల్లో ఉండే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో మన తెలుగు వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే చూసుకుంటూ ఉండండి, జరుగుతున్న విషయం ఆల్రెడీ తెలుసు. గల్ఫ్ కంట్రీలలో ఈరోజు జరుగుతున్న పరిస్థితి, ఈరోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఇంతకుముందే సౌదీలో మా నెత్తిపై నుంచి వెళ్ళింది. ఒక్కటిసారి ఇలా వడంగానే టప్ అని సౌండ్ ఇట్లా అంటే వస్తుంది కదా, సౌండ్ వస్తుంది కదా, అట్లా ఒక్కటిసారి రాగానే మేము మా ఫ్రెండ్ కానీ బయటకు వచ్చేసినాం. ఇప్పటిదాకా మాకు అది దడదడ అనేది అస్సలు పోలేదు. ఇప్పటికి కూడా నా గుండె నదిలో కొట్టుకుంటుంది. ఇంకా అంటే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎవరు కూడా బయటకు వెళ్ళకండి, చాలా జాగ్రత్త. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ల దగ్గర అంటే రూమ్లు ఉంటాయి కదా సర్కిల్లో, అక్కడ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎవరు కూడా బయటకి రావద్దు, ఓకేనా? అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, బహ్రెయిన్లోనైతే మరీ ఘోరంగా జరుగుతుంది, ఖత్తర్లో కూడా జరుగుతున్నది, దుబాయ్లో కూడా అదే నడుస్తున్నది, ఓకేనా? మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సౌదీలోనైతే ఇంకేం లేదు. ఇప్పుడే ఒకటి మా పైనుంచి పోయింది, అది ఎక్కడ పడ్డది కూడా లేదు, తెలియదు. సౌదీలో ఏ ఏరియా అనేది కూడా తెలియదు, ఇంకా ఏం అప్డేట్ అయింది ఇంకేం రాలేదు. సో అందరైతే జాగ్రత్తగా ఉండండి. నా మాటలు మొత్తం తడబడుతున్నాయి, తెలుసు, చూస్తున్నారు ఆల్రెడీ మీరు. అంటే నాకు ఇప్పటికి కూడా దడదడ అనేది పోలేదు, ఆ సౌండ్ వింటేనే. అంటే ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసు. ఆల్రెడీ సిచ్యువేషన్ నేను ఇప్పుడు టిక్టాక్లో కూడా చూశాను, చాలామంది పెడుతున్నారు మన తెలుగు వాళ్ళు కూడా. ఎక్కడైతే ఎయిర్ ఫోర్స్ల దగ్గర ఉంటారో, అరంకో దగ్గర ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే మనం ఇంత గల్ఫ్ కంట్రీలకు వచ్చి మన ఫ్యామిలీలకు మనం ఇంత దూరంగా ఉండి కూడా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నడుస్తున్న గొడవలు ఏందో మనకు అవి అన్నీ కామన్. కాకపోతే మనకు అవసరం లేదు, అది కామన్ అని కాదు కానీ మనకు అవసరం లేదు. సో మన ఫ్యామిలీలు మన మీద హోప్ పెట్టుకుని ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి అన్న, ఓకేనా? జై హింద్, జై భారత్.